దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న తిరుమల శ్రీవారి మహాప్రసాదం లడ్డు కల్తీ వ్యవహారంపై టీటీడీ ఈవో శ్యామలరావు స్పందించారు. శ్రీవారి లడ్డు విషయంపై ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలోనే ల్యాబ్ టెస్టులు నిర్వహించామని తెలిపారు. నాసిరకం నెయ్యి కారణంగానే లడ్డు ప్రసాదం నాణ్యత లోపించిందని ఈవో స్పష్టం చేశారు. తిరుమల ప్రసాదంలో వాడుతుంది నెయ్య, నూనె అనే అనుమానాలు రావడంతో సరఫరాదారులకు వార్నింగ్ ఇచ్చామన్నారు టీటీడీ ఈవో శ్యామలరావు. కల్తీ పరిశీలనలకు 75 లక్షలతో ఏర్పాటు చేయగల ల్యాబ్ కూడా ఏర్పాటు చేయలేదని, గతంలో సరైన పరీక్షలు చేయకపోవడంతో సరఫరాదారులు కల్తీ చేసే అవకాశం ఇచ్చారని శ్యామలరావు స్పష్టం చేశారు. అలాగే గతంలో సాధ్యం కాని ధరలకు ప్రసాదం నెయ్యి కాంట్రాక్ట్ ఇచ్చారని, 220 నుంచి 410 రూపాయల వరకు ఎలా కాంట్రాక్ట్ ఇచ్చారో అర్థం కాలేదని టీటీడీ ఈవో శ్యామలరావు అన్నారు. తక్కువ ధరకు కొనడం వల్ల నాణ్యతపై కంట్రోల్ ఉండదని, ఇంత తక్కువ ధరకు నెయ్యి సరఫరా చేయడం సాధ్యం కాదని ఆయన అన్నారు. ఏఆర్ డైరీ కంపెనీ సరఫరా చేసిన 4 ట్యాంకర్ల నెయ్యి క్వాలిటీ లేదని గుర్తించి ఫస్ట్ టైం టీటీడీ బయట ల్యాబ్కు శాంపిల్స్ పంపామని టీటీడీ ఈవో శ్యామలరావు క్లారిటీ ఇచ్చారు. 320 రూపాయలకు కల్తీ నెయ్యి మాత్రమే వస్తుందని అర్థమైందని గుజరాత్లోని ఎన్టీడీబీ కాఫ్ ల్యాబ్కు శాంపిల్స్ పంపించామని ఆయన అన్నారు. శాంపిల్స్ పరీక్షల్లో 90% పైగా క్వాలిటీ ఉండాల్సిన నెయ్యి 20% కూడా క్వాలిటీ లేదని తేలిందన్నారు టీటీడీ ఈవో. సోయా, సన్ఫ్లవర్ సహా అనేక ఆయిల్స్ మిక్స్ అయ్యాయని, పిగ్ స్కిన్ ఫ్యాట్, యానిమల్ ఫ్యాట్స్ కూడా నెయ్యిలో ఉన్నట్లు తేలిందన్నారు. దీంతో సరఫరాదారుని వెంటనే బ్లాక్ లిస్ట్ లో పెట్టామని, న్యాయపరమైన చర్యలు కూడా తీసుకుంటున్నామని శ్యామలరావు స్పష్టం చేశారు. తిరుమల శ్రీవారికి పెట్టే నైవేద్యంలో మే నుంచి మార్పులు చేశామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. గతంలో ఆర్గానిక్ ఆవు నెయ్యి, బియ్యం, బెల్లం ఓ సంస్థ నుంచి తీసుకున్నారని, వాటి వల్ల ప్రసాదం నాణ్యత తగ్గిందని ఫిర్యాదులు వచ్చాయన్నారు. దీంతో నిపుణుల కమిటీ ద్వారా టెస్టులు చేస్తున్నామని శ్యామలరావు అన్నారు. ప్రస్తుతం నైవేద్యానికి వాడుతున్న సేంద్రియ పదార్థాలను కూడా తాత్కాలికంగా నిలిపివేశామని ఆయన అన్నారు. కల్తీ పరీక్ష కోసం బయటకు పంపడం టీటీడీ చరిత్రలో ఇది తొలిసారి అని ఈవో శ్యామలరావు స్పష్టం చేశారు. అన్వయబుల్ రేట్స్ ఇప్పుడు గీ సప్లై చేయాలంటే, ప్యూర్ గీ కౌ గీ సప్లై చేయాలంటే దానికి ఒక వైబుల్ రేట్ ఉంటుంది. ఎవరు కూడా ఫ్రీగా సప్లై చేయరు. సప్లయర్స్ ఎవరు, వాళ్ళకి బిజినెస్. అది 320 రూపాయల నుంచి 411 రూపాయలు కేజీకి ఉన్నాయి. అంత తక్కువ రేటులో ఎలా సప్లై చేస్తారు అనేది చూస్తే, ఎవరు కూడా ఆ రేటు చూస్తేనే మనకి ఇది ప్యూర్ గీ సప్లై చేయడం వీళ్ళు కాదు అనేది ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు. నార్మల్ పర్సన్స్ కూడా చెప్తారు. మనం కూడా బయట కొన్నప్పుడు, మంచి గీ కొన్నప్పుడు ఎంతకు వస్తుందని మనకు కూడా తెలుసు. బయట ఎంత రేటు పెట్టాల్సి వస్తుంది క్వాలిటీ గీ కొనుక్కోవాలంటే మనకు కూడా తెలుసు. అలాంటిది అంత తక్కువ రేటుకి కొనడం వలన అక్కడే మొదటనే మనకి దెబ్బ. అంటే అంత తక్కువ రేటు పెడితే ఆల్మోస్ట్ మనము ఒక క్వాలిటీ మీద అంత అంటే కంట్రోల్ ఉండదు. వాడు ఇచ్చేది మనకి ల్యాబ్ లేదు, మన ఓన్ ల్యాబ్ లేదు, మనం బయటికి పంపించము, రేటే చాలా తక్కువ. ఈ 3 పరిస్థితుల్లో అసలు క్వాలిటీ గీ వస్తుందనేది రాదు అనేది అది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎనివే ఆ రీజన్స్ అనేది అనలైజ్ చేయడం జరిగింది. అనాలిసిస్ ఎందుకు చేసామంటే కరెక్టివ్ స్టెప్స్ తీసుకోవాలి, ఏం జరిగింది, ఎలా చేయాలి దాన్ని, అది చూస్తే ఈ విధంగా తెలిసింది. సో ఉన్న సప్లయర్స్తో గట్టిగా బ్లాక్ లిస్ట్ చేస్తామని చెప్పిన తర్వాత అందరూ కూడా క్వాలిటీ సప్లైస్ అన్నీ కూడా శాంపుల్స్ బాగానే ఉన్నాయి. ఎక్సెప్ట్ ఒక సప్లయర్, ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్.